ఇష్టమైన మంగపతి క్యారెక్టర్స్ ని శివాజీ గారే చెప్పారు అని అంటే పోలీసులు ఒప్పుకుంటారా? మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఇవి నా ప్రశ్నలు. మీరేం చెప్తారు దీనికి? సరే, అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల ఆవిడ ఇబ్బంది పడుతుంది అంటే ఆవిడ ఇబ్బంది ఏంటి అని ఫస్ట్ ఈవిడ ప్రశ్న. సరే, ఆవిడ ఇబ్బంది ఏదో ఆవిడ పడుతుంది, నీకేంటి బాధ అని కూడా మనం అడగచ్చు. సరే, ఆవిడ ఏమి ఇబ్బంది పడుతుంది అనేది ఫస్ట్ అడిగితే దోమలు కొట్టచ్చు, ఏమో పురుగులు కొట్టచ్చు, ఎండకి రంగు పోవచ్చు, చలికి గడగడ వణకచ్చు. బట్టలు అనేవి సిగ్గు కప్పుకోవడానికే కాకుండా ఒక ప్రొటెక్షన్ కోసం కూడా అనేది ఫస్ట్. అయినా కూడా మాకు ఎంత చలేసినా సరే మేము ఒక ఫ్యాషన్ కోసమో లేకపోతే దీనికోసం మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటాం. ఇష్టం వచ్చినట్టు వేసుకో, నేను దాన్ని శివాజీ గారితో కూడా నేను ఏకీభవించాను. కానీ ఒక వల్నరబుల్ ఏజ్, నేను ఏమంటానంటే ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లవాడు, అప్పుడే వాడికి బాడీలో హార్మోన్ చేంజెస్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా అట్రాక్షన్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. వాళ్ళని మనం కాన్స్టెంట్గా మానిటర్ చేసుకుంటూ ఇది తప్పురా అబ్బాయి అని చెప్తూ ఉండాలి. కానీ వాళ్ళకి మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. ఒక జనరేషన్ మన పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంటే ఒక తండ్రిగా కాదు, ఇవాళ శివాజీ గారు చేసిన కామెంట్లకి మగవాళ్ల కన్నా ఆడవాళ్లలో బోల్డ్ అంత సపోర్ట్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ మహిళలందరూ కూడా ఆయన్ని వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోలేక, వచ్చే దరిద్రకుండా అటువంటి బట్టలు వేసుకోవద్దని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ కన్న కూతుర్ని తిట్టలేక, చూడమ్మా ఆయన చెప్పారు కదా ఇలా వేసుకుంటే బయట వాళ్ళు అలా అంటారని, అది నిజమేనమ్మా చాలా మంది అలా అనుకుంటారు, కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళ కోసమైనా వేసుకోవద్దని చెప్పి ఆయన మీద పెట్టైనా సరే వీళ్ళు చెప్పుకోవడానికి ఒక రీజన్ దొరికింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇలా నా పిల్లలు ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక అనసూయ కావచ్చు, లేకపోతే లక్ష్మీ మంచు గారు కావచ్చు, ఆర్ వీళ్ళు ఇంకోళ్ళు ఎవరు మన చిన్మయ్య గారు, వీళ్ళు మా బట్టలు మా ఇష్టం, సరే ఫైన్. అలాగే ఈ అనసూయ గారు అనుసరిస్తున్న బట్టల విధానం ఏదైతే ఉందో దాన్ని చూసి గనక వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, నా కూతురు కూడా, మగాడు కాదు నేను ఆడవాళ్ళ గురించి చెప్తున్నా, ఆడవాళ్ళల్లో చాలామంది శివాజీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే రేపు నా కూతురు ఇటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇటువంటి బట్టలు వేసుకొని నా కాలనీలోనో లేకపోతే నా ఇంటి ముందు తిరుగుతుంటే నలుగురు అనే మాటలు నేను తట్టుకోలేను, నాకు కూడా మంచిగా అనిపించదు. సో ఏదో ఒక రకంగా వీళ్ళని ఆపడానికి ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. చెడు ఇన్ఫ్లుయెన్స్కి చాలా ఈజీగా లోన్ అవుతారు. వల్నరబుల్ ఏజ్, ఒక 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక విచక్షణ ఉంటుంది, ఏది రైటు ఏది తప్పు, ఎక్కడ ఏం వేసుకోవాలి, గుడికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ వల్నరబుల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు. ఈ తరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక తండ్రిగా తల్లిగా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మంగపతికి నిలువెత్తున సపోర్ట్ చేస్తున్నారండి. ఆయన మాట తప్పు, అబ్సల్యూట్లీ తప్పు. సామాను కరెక్ట్ కాదు, సమ్మాన్ అంటే గౌరవించడం నేర్చుకోవాలి, సామాను కాదు సమానం. అది నేను ఇక్కడ మహిళా కమిషన్కి నా సూటి ప్రశ్న, మరి శివాజీ గారికి మాత్రమే ఎందుకు నోటీసులు, ఏ రామ్ చరణ్ గారికో లేకపోతే ఆ సినిమాకి ఎందుకు నోటీసులు లేవు? ఎందుకు అంతకుముందు జబర్దస్త్లో ఎన్ని వల్గర్ కామెంట్స్, అప్పుడు ఇది అనసూయ గారు ఎవరైతే నా బట్టలు నా ఇష్టం ఉన్నారో ఆవిడ ఒక దీంట్లో రాశిగారి ఫలాలా అండి అంటది. ఏంటండి అది? హే హే అనేది సిగ్గు లేకుండా చాలామంది నవ్వుకొని ఉండొచ్చు. నిజంగా ఒక రాశిగారి ఎంత ఫీల్ అయి ఉంటారు అంటే, నీకు జోకులు వేసుకోవడానికి ఒక ఆడదాన్ని ఆబ్జెక్టిఫై చేసి నువ్వు పెడతావు, నీకు డబ్బుల కోసమో లేకపోతే ఆ షో రేటింగ్ల కోసమో ఏదో ఒకటి చేస్తావు. అండ్ అలాగే చిన్మయ్య గారు పాట నేను ఆల్రెడీ చెప్పాను, నా సోకు పళ్ళే తిని వెన్ను తట్టి అంటే డబ్బులు ఇస్తే ఎటువంటి పాటలైనా మేము పాడేస్తాం, బయటకు వచ్చి నీతులు చెప్పేస్తాం. ఇప్పుడు అదే పాట ఒక 5 ఏళ్ల బాబు లేకపోతే 10 ఏళ్ల బాబు, ఒక పాప నా సోకు పళ్ళే దీన్ని పాడుకుంటుంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా మనకి ఎంత ఆవేదన ఉంటుంది. మన నెక్స్ట్ జనరేషన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు, మనం కాపాడుకోవాలి. దీనికి ఒక అద్భుతమైన డిబేట్ స్టార్ట్ అయింది. శివాజీ గారు తప్పుతో స్టార్ట్ చేసి ఉండొచ్చు కాక, బట్ డిబేట్ స్టార్ట్ అయింది. రైట్. ఉషా గారు మీరేం చెప్తారు? అంటే ఒక శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పైనప్పుడు సినిమాలో వాడే పాటలు గురించి చాలా తప్పు ఉంది, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదని ఇప్పటివరకు వస్తున్న విమర్శలు, దానికి సమాధానం చెప్తారు? తప్పు ఒప్పులు భాషా గారు చెప్పినట్టు, నా చిన్నప్పుడు చిరంజీవి గారి పాట వచ్చింది, నాకు 3 ఏళ్ళప్పుడు పాడితే మా మావయ్య నెత్తి మీద కొట్టాడు. కొన్ని చెప్పలేము. సో అది ఇప్పుడు కాదండి, నా జనరేషన్ ముందు నుంచే మొదలైంది. మనం ఎంటర్టైన్మెంట్ లో వల్గారిటీ అనేది పెద్ద తెర నుంచి బుల్లితెరకి, బుల్లితెర నుంచి యూట్యూబ్లకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం దాని గురించి డిబేట్లు పెట్టుకొని గొంతు చించుకొని ఘోషించిన
ఆపేవాళ్ళు ఆగరు, యూట్యూబ్లకి సెన్సార్షిప్ లేవు. ఇంకా ఇంకా డిబేట్లు పెట్టుకున్నా సరే రియాలిటీలో ధనార్జన కోసం రకరకాల మంది రకరకాలుగా చేస్తున్నారు. ఆయన ఒక అద్భుతమైన పాయింట్ మాట్లాడారు. ఎస్పెషల్లీ అనసూయ గారి గురించి మాత్రం నేను మాట్లాడాలి. ఇది ఆయన చెప్పిన భాషని భావాన్ని ఆపాదిస్తూ చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకునేది ఎవరిని? ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని, ఇప్పుడున్న హీరోయిన్స్ ని. అండ్ అందులో ఎస్పెషల్లీ అనసూయ గారు, ఆవిడ గుంపడకాయ దొంగెవర్రా అంటే భుజాలు తడుకున్నట్టు ఇప్పుడు సరే స్పందించారు. భావస్పందన వ్యక్తీకరణలో తప్పు లేదు. అలానే శివాజీ గారిని కూడా మన ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంట్స్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. అది ఆయన చెప్పినప్పుడు ఈవిడ కాంట్రాడిక్ట్ ఇచ్చినప్పుడు జనాలు ఏదైతే ఈయన చెప్పినట్టు ఆడపిల్లలు ఇన్స్పైర్ అవుతున్నారో, తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పలేని పరిస్థితి వస్తుందో, అనసూయ గారు చాలా 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 ఇన్స్పిరేషను. నాకు నా మొగుడు ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళ మాటల్ని మేము అసలు సమర్థించము, అసలు నాకు అనవసరం, ఐ డోంట్ ఈవెన్ కేర్ అన్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకూడదు. అండ్ భాషా గారి పర్స్పెక్టివ్ ని నేను ఇంకొకసారి ఏకీభవించి 100% ఒత్తి నొక్కి వక్కాడిచ్చేది ఏంటంటే, ఆవిడకి చక్కగా పెళ్ళైంది, పిల్లలున్నారు, ఆవిడకి సొసైటీలోను లేకపోతే సినిమా పరిశ్రమలోను మంచి మంచి వేషాలు వస్తున్నాయి. ఈవెన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆవిడ మీరే బికినీ షూట్ లో ఆర్ వాట్ ఎవర్, ఓహో మనం ఇలా చేసినా పర్లేదు, మన మొగుళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, సపోర్ట్ ఉంటుంది అనే ఒక విజన్ ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు. బట్ రియాలిటీలో సనీ లియోనాకి ఉన్నారని చెప్పి మనం అలా చేసే, నేను ఐఎమ్ ఇంటూ ఫిల్మ్స్ అండ్ ఇంటూ కాస్ట్యూమ్స్, అట్లాంటి ఆడపిల్లలు నాతో మాట్లాడి విన్నా. అమ్మ పిచ్చా చేదా మీరు ఆ రూట్ లో వెళ్తే ఎవరమ్మా చెప్పిందంటే మేడం ఆవిడకున్నారు కదా అని. నేను ఆ మాట నేను ఈవిడ అనలేను, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో మీరేం ప్రొజెక్ట్ చేస్తున్నారు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉండి అనేది తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు తప్పించి, అండ్ ఆ జాగ్రత్తలో మీ బాగోగులు కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఒక అనుష్క గాని లేకపోతే ఒక రష్మిక ఇలా వినగానే చూడగానే బయట ఎక్కడ మనం చూసినా ఎనీ నార్మల్ అదర్ దాన్ క్యారెక్టర్, అదర్ దాన్ తెర వెనకాల తప్పించి రియాలిటీ ముందు ప్రజల ముందు వచ్చినప్పుడు చీరలు ఫుల్ డ్రెస్లే వేసుకున్నారు, ఫుల్ డ్రెస్లు రష్మి అని ఆయన చెప్పాడు, నేను అనట్లేదు. సాయి పల్లవి గారిని విషయంలో ఆయన చెప్పారు, నేనల్లా ఎందుకు చెప్పాడు? శివాజీకి అది గుర్తొచ్చిందట, అది ఆయన గుర్తు. చూద్దాం మన ఫోటోలు కూడా చూద్దాం. అలా అలా ఆయన చెప్పిన దాంట్లోంచే నేను వర్ణన తీస్తున్నాను. జనరల్ పేర్లు కాదు, ఇన్ జనరల్ ఏంటంటే నలుగురికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అదొక మంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ చెప్పాలంటే, ఆ అమ్మాయి ఈవెన్ ప్రభాస్ వచ్చినా ఇప్పుడు ఒక మంచి వైరల్ అవుతున్నప్పుడు ఒక భగవంతుడు కనిపిస్తే ఎట్ట ముట్టుకోవాలనిపిస్తుందో అట్లా ఒక ఆకర్షణ, జనాకర్షణ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎవరొచ్చినా టచ్ చేయాలని నడిపేస్తారు. రైట్, మీరేం చెప్తారు? బయట నుంచి శివాజీకి మద్దతు పెరుగుతా ఉంది, సో మీరు ఎలా చూస్తారు? నేనేమనుకుంటున్నానంటేనండి, ఆయన మాట్లాడిన కంటెంట్ ఇస్ గుడ్, అది కరెక్ట్ గా ఉంది. కానీ ద వర్డ్స్ ఆయన ఏదైతే యూజ్ చేశారో దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఏ తండ్రి ఆ ప్లేస్ లో ఉన్నా కూడా చెప్తారు, అమ్మా నువ్వు ఇలా వేసుకెళ్ళు, ఇట్లా ఉంటే బాగుంటావు, ఇట్లా ఉండకూడదు. ఎందుకంటేనండి ఏమనంటే వెస్టర్న్ కంట్రీస్ లో వాటిల్లో అక్కడ ఇక్కడ వేసుకోవట్లేదా అంటున్నారు, కానీ వెస్టర్న్ కంట్రీస్ లో అది కామన్ అండి. ఇండియన్ ఉమెన్ అంటే శారీ అనేది మనకి ఎవరికైనా తెలుస్తుంది, ఇండియన్ ఉమెన్ శారీ అని. బట్ నేను వేసుకోకూడదు అది తప్పు అదని కాదు. మనం వెళ్లే ఏరియా పట్టి, మనం కూర్చునే పద్ధతి పట్టి, మనం ఇప్పుడు పబ్స్ కి వెళ్ళాము అంటే కూడా మనం జీన్స్ వేసుకోవచ్చు, ఆయన ఏం అనలే కదా జీన్స్ వేసుకోకూడదు ఇలా వేసుకోకూడదు అని. బట్ ఏంటంటే మనం వెళ్లే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో జరిగింది ఆ నిధి అగర్వాల్ గారికి, కానీ అది ఏంటి వెళ్ళిన ప్లేస్ అది ఒక మాస్ ఏరియా, మాస్ పీపుల్ వస్తారు, అబ్బాయిలు వస్తారు. నేనేమంటానంటే అమ్మాయిలకే మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, కానీ అబ్బాయిలకు కూడా చెయ్యాలండి. చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో కరెక్ట్గా ఉంటే, మన పిల్లల్ని కరెక్ట్ గా పెంచుకుంటే అబ్బాయిలు కూడా అయ్యో మా అక్క ఇలా పెరిగింది, మా చెల్లెలు మా అమ్మ ఇలా పెంచుతోంది, అలా అందులో చూస్తారు వాళ్ళు. మనం అది కాకుండా ఎంతసేపు అమ్మాయిలకే